తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో మెడికల్ కాలేజీ, నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. కొడంగల్లో ప్రస్తుతం ఉన్నటువంటి 50 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని 220 పడకల హాస్పిటల్గా అప్గ్రేడ్ చేయనున్నారు. ఇప్పటికే తెలంగాణలోని వివిధ జిల్లాల్లో 34 మెడికల్ కళాశాలలు ఉండగా రేవంత్ రెడ్డి ప్రకటనతో తెలంగాణలో ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్య 35కు చేరుకోనుంది. కొడంగల్ ప్రభుత్వ వైద్య కళాశాలలో 50 ఎంబీబీఎస్ సీట్లతో పాటు 60 బీఎస్సీ నర్సింగ్, 50 ఫిజియోథెరపీ, 30 పారామెడికల్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. వైద్య, నర్సింగ్, ఫిజియోథెరపీ కాలేజీలతో 220 పడకల హాస్పిటల్ నిర్మాణం కోసం మొత్తంగా 224.50 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేసింది. ఇక వైద్య కళాశాల భవనాలకు 124.5 కోట్ల రూపాయలు, నర్సింగ్ కాలేజీ బిల్డింగ్స్ కి 46 కోట్ల రూపాయలు, ఫిజియోథెరపీ కాలేజ్ బిల్డింగ్స్ కి 27 కోట్ల రూపాయలు, రహదారులు, భవనాల శాఖ నిర్మించనుంది. 220 పడకల ఆసుపత్రిని 27 కోట్ల రూపాయలతో ఇక రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ నిర్మించనుంది. మెడికల్ స్టూడెంట్ల కోసం పూర్తి స్థాయిలో హాస్టళ్లు నిర్మించనున్నారు. కొత్త కళాశాలల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని డిఎంఈ ఇతర విభాగ అధిపతులకు వైద్య ఆరోగ్య శాఖ ఆదేశించింది. అయితే కొడంగల్ మెడికల్ కాలేజీలు ప్రత్యేకమైన నిధులు మంజూరు చేయడంపై ఇక పలువురు రాజకీయ నేతలు తమదైన శైలిలో స్పందిస్తూ ఉన్నారు. కొందరు మెచ్చుకుంటుంటే మరికొందరు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు. గత ముఖ్యమంత్రి చేసిన విధంగానే రేవంత్ రెడ్డి చేస్తున్నట్లు విమర్శలు ఎదురవుతున్నాయి. గత ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు, కానీ మిగతా నియోజకవర్గాల అభివృద్ధిని గాలికి వదిలేశారనేసి అపవాదు కలదు. ఇదే విషయమై ఎన్నో సందర్భాల్లో అప్పుడప్పుడు ప్రతిపక్షాలు కూడా విమర్శించిన విషయం మన అందరికీ తెలిసిందే. తాజాగా రేవంత్ రెడ్డి ప్రకటనతో కేసీఆర్ బాటలోనే రేవంత్ నడుస్తున్నారనేసి అంటున్నారు. సొంత నియోజకవర్గంపై రేవంత్ ఫోకస్ పెట్టి మిగతా నియోజకవర్గాలను చిన్న చూపు చూసే ఆలోచనలో ఉన్నారు అన్నట్టుగా కొందరు అభిప్రాయపడుతున్నారు. అధికారంలోకి వచ్చిన 2 నెలలకే సొంత నియోజకవర్గానికి భారీగా నిధులు కేటాయించాడు. వచ్చే 5 ఏళ్లు ఇంకెంత కేటాయిస్తారోనని రాష్ట్ర రాజకీయాల్లో చర్చ కొనసాగుతుంది. అలాగే బడ్జెట్లో కేటాయింపులో దక్షిణ తెలంగాణ జిల్లాలకు ఎక్కువ చేశారని, ఇక ఉత్తర తెలంగాణకు తక్కువ బడ్జెట్ వచ్చింది అనేసి ఇప్పటికే తెలంగాణ ప్రజల్లోనూ సొంత పార్టీల్లోనూ గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రభుత్వ వైఖరి ఈ విధంగానే కొనసాగితే ఇక ఉత్తర తెలంగాణ ఉద్యమం వస్తుంది అంటూ ఆర్మూరు బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఈ మధ్య వ్యాఖ్యానించడం జరిగింది. మరి రాబోయే ఎంపీ ఎన్నికల్లో కేసీఆర్ చేసింది తప్పు అని పట్టుపట్టిన రేవంత్ ఇప్పుడు చేస్తుంది ఏంటి అని ప్రతిపక్షాల నేతలు అస్త్రంగా వాడుకునే అవకాశం కూడా లేకపోలేదు. ఇక కొందరు భావిస్తున్నట్టుగానే సొంత నియోజకవర్గంపై అమ్మ ప్రేమను, మిగతా నియోజకవర్గాలపై సవితి తల్లి ప్రేమను చూపుతున్నాడనేసి వస్తున్న విమర్శలను రేవంత్ రెడ్డి అధిగమిస్తాడా లేదా ఈ అపవాదును మరింత ముద్రకు ముందే ఎలాంటి చర్యలు తీసుకుంటారో మనం వేచి చూడాలి.